హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు తెలంగాణ నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అప్డేట్ చూసుకున్నట్లయితే రాజు యువ వికాసానికి మరో 10 రోజులు గడువు పెంచాలని అయితే కొంతమంది అయితే విజ్ఞప్తి చేస్తున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే. సో అది వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో విత్ ప్రూఫ్స్తో సహా అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో కావున మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. యూట్యూబ్లో కంటే ముందుగానే టెలిగ్రామ్లో అయితే అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఒకసారి విజిట్ అయితే చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ యువత తమ భవిష్యత్తును మార్చుకోవాలని బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు కోరారు. ఈ పథకానికి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన యువత నుంచి 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆయన అయితే ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఇప్పటి వరకు యువత నుంచి 7 లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. ఈ పథకానికి అయితే 7 లక్షల మంది అప్లికేషన్స్ అయితే వేసుకోవడం జరిగిందని అయితే ఈ సందర్భంగా అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే దరఖాస్తు చేసుకునేందుకు ఏ ధృవీకరణ పత్రాలు అవసరమో ఆయన అయితే స్పష్టం చేశారండి. అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు రేషన్ కార్డ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉంటే చాలు, ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేని వారైతే మీ సేవ ద్వారా అప్లికేషన్స్ అనేవి తీసుకోవాలని అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. మీ సేవ ద్వారా అయితే ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ను సమకూర్చుకోవాలని ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ 2 పత్రాలు లేని వారైతే ఇది ఖచ్చితంగా ఉంచుకోవాలని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 2026 తర్వాత జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుందని క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇది ఇలా ఉండగా ఈ నెల 14 వరకు అయితే గడువు అయితే పెంచడం జరిగిందండి లాస్ట్లో అయితే. సో ఈ రోజు వరకు అయితే గడువు ఉన్నింది. కాకపోతే ఈ రోజు నుంచి మరో 10 రోజులు ఈ రాజీవ్ యువ వికాసం అప్లికేషన్స్ గడువు పెంచాలని నిరుద్యోగ యువత అయితే కోరుతుందండి. సో దానికి సంబంధించి ఇప్పుడు అప్డేట్ ఏంటో చూద్దామండి. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించండి, ముఖ్యమంత్రి ఎస్ఎస్యుఐ నేత వెంకటేశ్వర స్వామి వినతి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే రాజీవ్ యువ వికాసం గడువును మరో 10 రోజుల పాటు పొడిగించాలని తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అయితే నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడపల్లి వెంకటేశ్వర స్వామి గారైతే విజ్ఞప్తి చేశారండి. ఈ మేరకు వినతి పత్రాన్ని సీఎం కార్యాలయంలో సమకూర్చారు. రాజీవ్ యువ వికాసం గడువు ఈ నెల 14తో ముగిస్తుండగా ఈ పథకానికి నిరుద్యోగుల నుంచి విశ్లేష ఆదరణ వస్తుందని, ఇంకా చాలామంది దరఖాస్తులు చేసుకోలేదని, అందువల్ల గడువు పొడిగించాలని అయితే కోరడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఎస్ఎస్యుఐ నేత వెంకటస్వామి గారైతే ఒక లెటర్తో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే పంపిణీ చేయడం జరిగిందండి. ఈ రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించాలని అయితే సో ఈ రోజు నుంచి అయితే పొడిగించడం జరిగినట్లయితే 24 వరకు అయితే రాజీవ్ యువ వికాసం పథకం అయితే ఉంటుందండి. అప్లికేషన్స్ గడువు అయితే ఉంటుంది. నిరుద్యోగులు ఉపాధి అవకాశానికి అయితే అప్లికేషన్స్ అయితే వేసుకునేందుకైతే అవకాశం ఉంటుందండి. ఒకవేళ గడువు కానీ పొడిగించకపోతే ఈ రోజుతో అయితే ఈ రాజీవ్ యువ వికాసం గడువు అప్లికేషన్స్ గడువు అయితే ఈ రోజుతో ముగియనుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఈరోజు టాపిక్ అయితే. రాజీవ్ యువ వికాసం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుందండి, ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.